Welcome to Arithmetic for Competitive Exams. Number system, సంఖ్యా వ్యవస్థ, సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్, లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు లేదా గణన సంఖ్యలు అంటాం. Natural numbers, they are also called counting numbers because they are used for counting 1, 2, 3, 4, 5 and so on up to infinite. 1, 2, 3, 4, 5 అనంతము, సహజ సంఖ్యలు అనంతం. నెక్స్ట్ పూర్ణాంకాలు, హోల్ నంబర్స్. ఇవి 0 మరియు సహజ సంఖ్యలు కలిపి పూర్ణాంకాలు అంటాం. Natural numbers together with 0. So 0, 1, 2, 3, 4 and so on up to infinite. So ఇవి కూడా అనంతము, వీటిని పూర్ణాంకాలు, హోల్ నంబర్స్ అంటాం. తర్వాత పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. ఇందులో హోల్ నెంబర్స్ ఉంటాయి 0, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫైనైట్ అండ్ ఎక్స్ట్రా -1, -2, -3 నెగటివ్ నెంబర్స్, నెగటివ్ ఇంటీజర్స్ 0 అండ్ నేచురల్ నెంబర్స్. వీటన్నిటిని కలిపి పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. We know what is a prime number? A number which has got only two factors, one and itself, is called a prime number. కేవలం 2 కారణాంకాలు మాత్రమే, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉన్న సంఖ్యలను, 1 మరియు అదే సంఖ్య మాత్రమే, అంటే మిగతా ఇతర కారణాంకాలు ఉండనటువంటి కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం, ప్రైమ్ నంబర్స్. అవి 1 ప్రధాన సంఖ్య కాదు, 2, 3, 5, 7, 11, 2, 3, 5, 7, 11 and 13, so on. They are called prime numbers. కవల ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యల ఉండి వాటి మధ్య భేదం 2 గల సంఖ్యల జతను కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇవి pair of prime numbers. The difference between 2 prime numbers is 2, then they are called pair of prime numbers. 3 and 5, the difference 2 ఉంది, 5, 7, 11, 13, 17, 19. సహ ప్రధాన సంఖ్యలు, 2 సహజ సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం HCF 1 అయితే ఆ 2 సంఖ్యలను సహ ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్స్ అంటాం. అంటే ఇఫ్ ద HCF, highest common factor of 2 prime numbers, is 1, then the prime numbers are called co-primes. 9 and 10. So except 1, no other number divides 9 and 10. So therefore 9, 10 are called co-primes. 15, 28. Except 1, no other number can divide 15, 28. So these
numbers are called co-primes. Sari sankhyalu, even numbers, the number which is divisible by 2, completely divisible by 2 is called even number. రెండు చేత నిశ్శేషముగా భాగించబడే సంఖ్యను సరి సంఖ్య అంటాం. 2, 4, 6, 8 మొదలైనవి. ఎగ్జాంపుల్. బేసి సంఖ్యలు, 2తో భాగించినప్పుడు 1 శేషము మిగిలే వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు. అదర్వైజ్ the numbers which are not even, they are called odd numbers. Example 1, 3, 5, 7, 9. And if you divide these numbers with 2, you will get a remainder 1. శేషము 1 వస్తుంది 2 చే భాగించినప్పుడు. వీటిని బేసి సంఖ్యలు అంటాం. ఇవి కూడా అనంతం. ఈవెన్ నెంబర్స్ ఆల్సో ఇన్ఫైనైట్. సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ద నెంబర్ విచ్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్, దట్ ఈస్ సంయుక్త సంఖ్య. ప్రధానాంకం కానటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. ఒకటి సంయుక్త సంఖ్యలు అంటాం, లేదా 1 ప్రధాన సంఖ్యలు మినహా మిగిలిన సహజ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. As I said just now, 1 is not a prime number or composite number. Except 1, all other numbers which are not primes can be taken as composite numbers. 1 తప్ప ప్రధాన సంఖ్యలు కానటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. సో 2, 3 ప్రధాన సంఖ్యలు, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 6 సంయుక్త. ఇట్లా మీరు ఉన్న నంబర్స్ అన్నిటిని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తే ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలలో రాసుకోవాలి. నెక్స్ట్, పరిపూర్ణ సంఖ్యలు. ఏదైనా సంఖ్య కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటాం, శుద్ధ సంఖ్య అంటాం, పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ డబుల్ ద నెంబర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. 6 ఉంది, 6 ఫ్యాక్టర్స్ మొత్తము 6 + 6 12 అవుతుంది. కాబట్టి ఈ విధంగా 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్, అండ్ 28, 496, సో ఆన్. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములా: 1 + 2 + 3 + 4 అప్ టు n సహజ సంఖ్యల మొత్తం, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. దీనికి ఫార్ములా n × n + 1/2. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, you have to remember. So next, 1 + 3 + 5 up to n బేసి సంఖ్యల మొత్తం. మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². అలాగే 2 + 4 + 6 up to n సరి సంఖ్యల మొత్తం. The first n even numbers, sum of the first n even numbers, n × n + 1. అలాగే 1² + 2² + 3² up to n². Sum of the squares of the first n natural numbers is equal to n × n + 1 × 2n + 1/6. అలాగే 1³ + 2³ + 3³ up to n³. The sum of the cubes of the first n natural numbers is n × n + 1/2 whole square. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. సో a + b whole square, a² + b² + 2ab. a - b whole square is a² + b² - 2ab.
A plus B plus C whole square is equal to A square plus B square plus C square plus 2 into AB plus BC plus CA or 2AB plus 2BC plus 2CA అని రాసుకోవచ్చు. ఇవన్నీ చాలా ముఖ్యమైన ఆల్జీబ్రిక్ ఫార్ములే. యూ హ్యావ్ టు రిమెంబర్. మీకు ఇవి కంఠస్థం కావాలి, బాగా తెలిసి ఉండాలి. A plus B whole cube, A cube plus B cube plus 3AB into A plus B. A minus B whole cube, A cube minus B cube minus 3AB into A minus B. A into B plus C, AB plus AC. A into B minus C, AB minus AC. A plus B into A minus B is equal to A square minus B square. A plus B whole square plus A minus B whole square is equal to 2 into A square plus B square. సో ఇక్కడ ఈ A square plus B square ను లెఫ్ట్ కు రాస్తే మనకు రైట్ సైడ్ ఈ ఫార్ములా వస్తుంది. ఏమొస్తుంది ఇది? A plus B whole square plus A minus B whole square is by 2 is equal to A square plus B square, or A square plus B square ను 2 ప్లేస్ లో రాసి 2 ను రైట్ సైడ్ రాసుకుంటే ఇది ఇంకొక ఫార్ములా అవుతుంది. అదేవిధంగా A plus B whole square plus A minus B whole square రెండు ప్లస్ చేస్తే మనకి ఇది వస్తుంది 2 into A square plus B square. ఇది ఒక దాంట్లో నుంచి ఒకటి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే 4AB మిగులుతుంది. సో యూ కెన్ రిమెంబర్ దెమ్ యాజ్ ఫార్ములా. మీరు ఇవి చేస్తే ఇవి రెండు A plus B whole square ను A minus B whole square ను ప్లస్ చేస్తే ఇది వస్తుంది, మైనస్ చేస్తే ఇది వస్తుంది. మీరు యూ కెన్ ప్రాక్టీస్. అలాగే A cube plus B cube is equal to A plus B into A square plus B square minus AB. దీన్ని కిందికి రాసుకుంటే ఈ ఫార్ములా ఈ విధంగా రాసుకోవచ్చు. A cube minus B cube ను ఈ విధంగా రాయొచ్చు. A square plus B square minus AB by A cube plus B cube అంటే 1 by A plus B. సో ఆ బేసిక్ ఫార్ములా we can adjust them into as required. ముఖ్యమైన సూత్రాలను మనం మార్చి మనకు అనుకూలంగా వాటిని రాసుకోవచ్చు. కుడివైపు ఇటు రైట్ సైడ్ యూ కెన్ అబ్జర్వ్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములే రిగార్డింగ్ ఎక్స్పోనెంట్స్. A power m into A power n is equal to A power m plus n. A అనేది బేస్, m అనేది ఎక్స్పోనెంట్ పవర్ అనుకుంటే ఈ బేస్ టు ద పవర్ m plus n అవుతుంది. అలాగే A power m divided by A power n అంటే A power m minus n. AB power whole power n అంటే ఇది A power n into B power n అని రాసుకోవచ్చు. అలాగే రూట్ A into రూట్ B is equal to under root A into B అని రాసుకోవచ్చు within the same root. So the next root A by root B ని under root A by B గా ఒకటే రూట్ కింద రాసుకోవచ్చు. A power m power n అంటే A power m into n గా రాయొచ్చు. A power 0, anything power 0 that is equal to 1. So these are the basic important formulae everybody should remember to solve some arithmetic simple mathematics questions. Now let us solve some questions depending on these formulae. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం. Sum of the natural numbers from 1 to 100. 1 to 100. So already the formula explained. So 1 plus 2 plus 3 up to n. దీన్ని సిగ్మా n అని రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో ఇక్కడ n అంటే 1 to 100 కాబట్టి n వాల్యూ 100. సో substituting n is equal to 100 in this formula,
మనకు ఏమొస్తుంది 100 into 100 plus 1 by 2. So 2 into 1, 2 5 jar 10 0. So 2 ఒకట్లు 2 50లు 100. 50 into 101. So that is equal to 0 ముందుగా రాసుకొని 5 into 1 5, 5 into 0 5 into 1 5. The answer is 50 50. So ఇక్కడ multiple choice A B C D లో B is the answer. So the answer is B. For this question, answer is B. Very simple if you know the formula. So this is the formula for sum of the first natural numbers. So substituting n is equal to 100, you will get the answer 50 50. Now let us look at this second question. 1 నుంచి 50 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత? Sum of the natural numbers from 1 to 50. Again same formula. I am writing the formula. N into n plus 1 by 2. So here n value 1 to 50. So 50 kabatti n value is 50. So substituting in that 50 into 50 plus 1 by 2. So 2 one time 2 into 25. So now 25 into 51. So you can multiply 25 into 51. 1 into 5, 1 into 2, 5 into 1, 25, 5 into 2, 10 plus 2, 12. So 5, 7, 2, 1. So 1275, 1275, answer is B. So that is 1275. The answer is B. Now let us take up one more question. One not 1 to 200 వరకు గల సహజ సంఖ్యల మొత్తం 101 to 200. Sum of the natural numbers from 101 to 200. That is, already we know, మనం ఇంతకు ముందు చేసిన దాని ప్రకారం 1 to 100. So 1 plus 2 plus 3 plus 100 ఇందాక మనం చేసాం. That is equal to 1 to 100 50 50. లేకపోతే మీరు పక్కన చేసుకోవచ్చు. This is 1 to 100
n into n plus 1 by 2 ఫార్ములాతో. సో నెక్స్ట్ 1 to 200 కనుక్కుందాం. 1 plus 2 plus 3 plus 1 to 200 using the same formula. n value 200 అవుతుంది. n into n plus 1 by 2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే substituting n value 200 అయితే 200 into 200 plus 1 by 2, 2 one time 200. So ఇది 100 into 201. So that is equal to 201 2 zeros. So answer is 20120. That is A. Here no ఇది కంప్లీట్ గా మనకు 1 to 200 మొత్తం వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? 101 to 200 కావాలి. అంటే ఇందులో 1 to 100 సమ్ అనేది తీసేయాలి. 1 to 100 ఈ 1 to 100 ఎంత అవుతుంది? ఇది సమ్ ఆఫ్ ద 1 to 100 నెంబర్స్ 5050. సో 1 to 200 ఎంత అవుతుంది? 20100. కాబట్టి మనకు 101 నుంచి కావాలంటే we have to subtract the sum of the first 100 numbers, that is 5050. So now let us call it as 2 and this is 1. So now మనకు కావాల్సింది sum of 101 to 100. Sum 101 to 200 is equal to 2 minus 1 అవుతుంది. సో 20100 minus 5050. You subtract, you will get the answer 0. 10 minus 5 5. So 0 here. Again 10 minus 5 5. So 2 లో నుంచి క్యారీ అయింది కాబట్టి 1. So 15,050 C is the answer. So don't get confused. సో మనకు 101 నుంచి 200 మొత్తం ఎంత అంటే ఫస్ట్ 1 to 200 మొత్తం కనుక్కోవాలి. అందులో నుంచి 1 to 100 మొత్తాన్ని తీసివేయాలి. ఫస్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 to 200, that is 20,100, and then 1 to 100 5050. So subtracting 5050 from 20,100, that will give the sum of the numbers 101 to 200. That is answer is C. Therefore answer is C. Now let us look at this another question. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల మొత్తం sum of the even numbers from 1 to 100. 1 to 100. సో ఇంతకు ముందు చెప్పినట్టు 1 to 100 ఈవెన్ నంబర్స్. సో 1 to 100 ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి?
the number of even numbers from 1 to 100 అంటే ఎన్ని ఉంటాయి 50 ఉంటాయి అంటే 2 4 6 అప్ టు 100 ఇవి మనం కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయి ఈవెన్ నెంబర్స్ 50 ఉంటాయి ఆడ్ నెంబర్స్ 50 ఉంటాయి so here the n value is 50 and the formula is n into n plus 1 the sum of first n even numbers this is the formula substituting n value 50 so 50 into 50 plus 1 that is 50 into 51 0 5 into 1 5 into 5 25 25 50 is the answer that is C is the answer is C now let us look at this one మొదటి 75 బేసి సంఖ్యల మొత్తం ఎంత sum of the first 75 odd numbers so formula sum of the first n odd numbers is n square formula is n square so here n value is 75 మనకు తెలుసు ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యలు అంటే 1 3 5 7 we know the base odd numbers 1 3 5 7 so on so like that 75 odd numbers sum of the first 75 odd numbers is 75 square that is 75 square so 75 into 75 5 into 5 25 5 into 7 35 plus 2 37 7 into 5 35 7 into 7 49 plus 3 52 7 plus 5 12 3 plus 3 6 5625 56 25 so answer is B you have to remember the formula look at this 1 plus 3 plus 5 plus 7 up to 21 so the sum of the odd numbers you can count how many odd numbers are there 1 2 3 4 5 6 7 8 9 10 11 so here n value is 11 first 11 odd numbers the formula sum of the first n odd numbers is n square is the formula so the answer is 11 square so 11 into 11 is 121 therefore answer is C
నెక్స్ట్ క్వశ్చన్, మూడంకెల్లో కనిష్ట సంఖ్య నుంచి మూడంకెల్లో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత? మూడంకెల్లో కనిష్ట సంఖ్య అనేది 100, మూడంకెల్లో గరిష్ట సంఖ్య 999. The smallest number of 3 digits, that smallest 3-digit number is 100, the highest 3-digit number is 999. సో ఈ రెండింటి మధ్య బేసి సంఖ్యల మొత్తం కావాలి. సో అయితే దీన్ని కూడా మనం ఏం చేస్తాం, సో 1 to 999 మొత్తం ఆడ్ నెంబర్స్ సమ్ ముందు కనుక్కోవాలి. లెట్ us find the sum of odd numbers from 1 to 999, and then let us find the sum of odd numbers from 1 to 100, then subtracting from 2 from 1 we'll get the required answer. మొత్తము 999 వరకు బేస్ సంఖ్యల మొత్తం నుంచి 100 లోపల ఉన్న బేస్ సంఖ్యల మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన జవాబు వస్తుంది. Now let us consider the number of odd numbers. Number of odd numbers from 1 to 999. ఎన్ని ఉంటాయి? 1 నుంచి 999 ఆడ్ నెంబర్స్ 500 ఉంటాయి. So here the sum of first n odd numbers, మొదటి n బేసి సంఖ్యల మొత్తం n స్క్వేర్. therefore ఇక్కడ n వాల్యూ 500. సో 1 to 999 ఆడ్ నెంబర్స్ మొత్తము యాడ్ చేస్తే ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 500 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఎంత? 25. సో 2 జీరోలు అంటే 4 జీరోలు వస్తాయి. సో ఇది 2,50,000. లెట్ us call it 1. మనకు 1 to 999 అవసరం లేదు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? 100 నుంచి 999 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ మొత్తం కావాలి. కాబట్టి ఇందులో 1 to 100 మైనస్ చేయాలి. అయితే the number of odd numbers బేసి సంఖ్యలు from 1 to 99 ఎన్ని ఉంటాయి? 1 to 99 బేస్ సంఖ్యలు 50 ఉంటాయి. 1 నుంచి 99 బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 50. సో ఈ 1 to 50 మొత్తం ఎంత? 1 నుంచి 99 మధ్యలో ఉండే బేస్ సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. మొదటి 50 బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే 50 స్క్వేర్, దట్ ఈస్ 5 స్క్వేర్ అంటే 25, 0, 0. దీన్ని 2 అనుకున్నాం. ఇప్పుడు ఈ మొదటి 99 మధ్యలో వచ్చే ఆడ్ నెంబర్స్ మొత్తాన్ని ఇందులో నుంచి తీసేస్తే మనకు కావాల్సిన 100 నుంచి 999 మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ సమ్ వస్తుంది. సో నౌ the required answer is 1 minus 2. 1 minus 2 అంటే 25,000, 2,50,000 minus 2,500.
0, 0, 10 minus 5, 5, 9 minus 2, 7, 4, 2, 2,47,500. ఇది 100 నుంచి 999 మధ్యలో ఉండే బేసి సంఖ్యల మొత్తం. సో 2,47,500, that is A is the answer. 2,47,500. The answer is A. Look at this question. మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? First 10 squares of the sum of the squares of the first 10 natural numbers. అంటే 1 plus 2 plus 1 square plus 2 square plus 3 square up to 10 square. ఇది question. So ఇది n sum of the squares of the first n natural numbers, n into n plus 1, 2n plus 1 by 6. ఇది ఫార్ములా. వర్గాల మొత్తానికి ఫార్ములా. ఇక్కడ n వాల్యూ 10. ఫస్ట్ 10 అంటే n దగ్గర 10 రాయాలి. ఫస్ట్ 20 అంటే n దగ్గర 20. ఫస్ట్ 100 అంటే n వాల్యూ 100. సో సబ్స్టిట్యూటింగ్ n వాల్యూ 10, 10 into 10 plus 1, 2 into 10 plus 1 by 6. 10 into 10 plus 1, 11 into 2 into 10, 20 plus 1, 21 by 6. ఇక్కడ 2 3 times, 5 3 1 time, 7. మనకు 5 into 11, 55 into 7. 7 into 5, 35. 7 into 5, 35 plus 3, 38. So 385 is the answer. So B is the right answer. 385. So the answer is B. Now consider this question. 11 square plus 12 square plus 30 up to 20 square. అంటే ఏం చేయాలి? ఇది 1 to 20 స్క్వేర్స్ సమ్ కనుక్కొని అందులో నుంచి 1 to 10 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ లెట్ us find 1 square plus 2 square plus 3 square up to 20 square. So this is equal to మనకు ఇక్కడ n వాల్యూ 20. Sum of the squares of the first natural numbers is n into n plus 1, 2n plus 1 by 6. ఇందులో మనం n వాల్యూ 20 అని రాస్తే ఇది ఫస్ట్ 20
ఏమొస్తుంది 20 into 20 plus 1 2 into 20 40 plus 1 by 6 20 21 into 41 by 6 దీన్ని క్యాన్సల్ చేస్తే 2 into 3 2 పదులు 3 ఒకట్లు 7. So now 10 into 7 into 41 7 into 1 7 7 into 4 28. సో ఇది ఇంటూ 10 అంటే 2870 అవుతుంది. సో 2870 ఇదేంటిది 1 to 20 కానీ మనకు కావాల్సింది ఏంటి 11 to 20 కావాలి. సో లెట్ us నేమ్ ఇట్ యాజ్ 1. ఇందులో నుంచి ఇవి మొత్తం ఉన్నాయి 1 నుంచి 20 మనం 1 to 10 సమ్ సబ్ట్రాక్ట్ చేయాలి. 1 to 10 ఇంతకుముందే చేసినాం. ఇక్కడ 1 to 10 స్క్వేర్స్ మనకి ఎంత వచ్చింది 385 వచ్చింది. సో ఇందులో నుంచి 385 మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇందులో నుంచి 385 మనం సబ్ట్రాక్ట్ చేస్తే పైన 1 to 10 వచ్చింది కాబట్టి now 1 square plus 2 square up to 10 square is 385. సో ఇందులో నుంచి 1 minus 2 అంటే 2870 minus 385 దీన్ని మీరు సబ్ట్రాక్ట్ చేస్తే 2485 వస్తుంది. 2485 అంటే ఫస్ట్ ఏ ఆన్సర్. సో ఏ ఈజ్ ద ఆన్సర్. Look at this one. $56.79 plus 195 whole square plus $56.79 minus 195 whole square. ఈ పైన ఉన్నది మనం అబ్జర్వ్ చేస్తే a plus b whole square plus a minus b whole square ఉన్నది. So this is in the form of a plus b whole square plus a minus b whole square. కింద ఏముంది సేమ్ 5679 అంటే ఇది a స్క్వేర్ 195 into 195 అంటే ఇది b స్క్వేర్. సో ఇది మనం a plus b whole square a minus b whole square ఏమవుతుంది 2 into a square plus b square అవుతుంది. ఇది a square b square ఇక్కడ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది 2 into a square plus b square by a square plus b square. So this is equal to nothing but 2. So therefore the answer is 2. So ఇక్కడ ఆన్సర్ 2 అనేది మనకు B. Therefore ఆన్సర్ is B. సో కంపేర్ చేసుకోవాలి. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పైన న్యూమరేటర్ లవం ఏమవుతుంది a plus b whole square plus a minus b whole square. సో దీని వాల్యూ ఎంత 2 into a square plus b square. తర్వాత ఇది డినామినేటర్ a square plus b square ఇది క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 2 అవుతుంది. సో ఏ దగ్గర ఏమున్నా సరే ఏబి వాల్యూస్ ఏది తీసుకున్నా దీని వాల్యూ 2. సో నౌ లుక్ ఎట్ దిస్ వన్.
ఇది observe this question. A plus b whole square minus a minus b whole square divided by a b. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 4ab వస్తుంది. a plus b whole square minus a minus b whole square ఎంత 2ab plus 2ab వస్తుంది 4ab. ఇది divided by ab. So cancelling ab. So this will give 4. So the answer is 4. ఇక్కడ ఆన్సర్ ఎంత సి అనేది ఆన్సర్. సో ఏ వాల్యూ ఏబి వాల్యూ ఏదున్నా దాని ఈ రూపంలో ఉంటే దాని వాల్యూ 4 అవుతుంది. సో 4 is the answer. Now look at this question. 101 square minus 100 square. సో ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. 101 ఏ అనుకుంటే ఏ స్క్వేర్, 100 బి అనుకుంటే బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే 101 ప్లస్ బి అంటే 100. ఇది 101 మైనస్ 100. సో ఇది 201 ఇంటూ 101 minus 100 అంటే 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎనీథింగ్ అదే కాబట్టి 201 ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ సి. Look at this one. $8756 into 99,999. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏం రాయొచ్చు? 8756 ఇది 99,000 ఏం రాయొచ్చు? 1 lakh అని రాయొచ్చు. 1 lakh minus 1. 99,999 అంటే 1 lakh minus 1 అని రాయొచ్చు. సో ఇది ఏ రూపంలో ఉందంటే ఏ ఇంటూ బి మైనస్ సి మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి అవుతుంది. Now 8756 into 1 lakh. So 1, 2, 3, 4, 5. 8756 into 1, 8756. ఇది ఇందులో నుంచి దీన్ని తీసేస్తే మీరు రఫ్లో మనకు ఇది 8755 91 244 వస్తుంది. 87 55 87 55 91 244 87 50. ఓకే, ఇక్కడ ఏ ఆన్సర్ మనకు టాలీ కావడం లేదు. యూ కెన్ సబ్ట్రాక్ట్ 87 56 1 2 3 4 5 87 56 87 56. 10 6 పోతే 4 ఇక్కడ
9, 9 ఇట్లా 5 పోతే 4, 9 ఇట్లా 7 పోతే 2, 9 - 8 1, ఇది 9, ఇది 5 అవుతుంది, క్యారీ తీసుకుంటాం కాబట్టి ఇది 875. సో ఇక్కడ మనకు ఏ ఆన్సర్ దీనికి సరిపోవడం లేదు, therefore D is the answer. Look at this one. 986 into 137 plus 986 into 863. మనం ప్యాటర్న్ తీసుకుంటే సింప్లిఫికేషన్ తొందరగా అవుతుంది. ఇది A into B plus A into C ఫామ్లో ఉంది. మనం A కామన్ తీస్తే A into B plus C అవుతుంది. సో ఇక్కడ 986 into 137 plus 863 అవుతుంది. సో 986, 863, 137 ఇది 1000 అవుతుంది. సో ఇది 986 into 1000 అంటే 3 zeros, 98 3 zeros, 986 3 zeros. So answer is A. Answer is A. Look at this one, 986 into 1014. దీన్ని మనం ప్యాటర్న్ చూసుకుంటే ఇది ఏమని రాయొచ్చు, 986 అంటే 1000 - 14 ఇంటూ ఇది 1000 + 14 అని రాయొచ్చు. సో ఇది A - B ఇంటూ A + B ఫామ్లో ఉంది. ఆన్సర్ ఏమవుతుంది, A² - B² అవుతుంది. సో ఇట్లా ఇక్కడ A అంటే 1000 మైనస్ B అంటే 14. సో 1000 స్క్వేర్ అంటే 3 zeros, again 3 zeros, 14 into 14 196. So 3 6 zeros 196. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 10 - 6 4, 9 - 9 0, and 9 - 1 8, 999. ఇది ఆన్సర్. సో 999,804. సో 999,804, B is the answer. So here the answer is B. Look at this one. So observe the question. 112 into 5 power 4. So 112 into 5 power 4. So 112 అంటే 16 into 7. 7 into 16. 5 power 4. So 7 into 2 power 4. 16 అంటే 2 into 2 into 2 4 times. So 7 into 2 power 4, 5 power 4 అంటే 2 into 5 whole power 4 అని రాయొచ్చు.
7 into 2 into 5, 10. 10 power 4. So 7 into 10 power 4 ante 1 tarvata 4 zeros. So 7 into 10,000 ante 70,000. 7 4 zeros. So answer is 70,000. That is D. Therefore, answer is D. So in this way you can calculate such type of questions. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్లో ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, ఎట్లా సింప్లిఫై చేస్తున్నాం. సో ఫాస్ట్ అండ్ అక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తొందరగా చేయాలి, కరెక్ట్గా చేయాలి, తప్పులు చేయొద్దు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మ్యాథమెటిక్స్ అంటే చూస్తే రాదు, చేస్తే వస్తుంది. కాబట్టి బాగా చేస్తున్నాను. మ్యాథ్స్ రావాలంటే ఒకటి యూ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్నెస్ వస్తుంది. నౌ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ యువర్ అసైన్మెంట్. సో దీన్ని మీరు అసైన్మెంట్గా తీసుకోండి. వన్ టు 200 సమ్ ఆఫ్ ద వరగల సహజ సంఖ్యల మొత్తం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 200. 1 to 50 వరగల బేసి సంఖ్యల మొత్తం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 50. సో 64 స్క్వేర్ మైనస్ 36 స్క్వేర్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి. సో 2 స్క్వేర్ 4 స్క్వేర్ 20 స్క్వేర్ వాల్యూ. 10 into 20 into 30 into 40 into 1000. 3 అంకెలో కనిష్ట ప్రధాన సంఖ్య. సో these questions are for your assignment. So thank you for watching this video. So again, practice so that it will be easy for you. Thank you.